హాయ్ ఫ్రెండ్స్, చూసారా మందారం పువ్వు ఎంత బాగుందో? ఇది వచ్చిందను ముద్ద మందారము, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మందారం పువ్వులు మనకు దేవుళ్ళకి పెట్టడానికే కాదు, మందారం ఆకులు కూడా మనకు చాలా యూజ్ అవుతాయి. ఇది చూసారా ఎంత బాగుందో? ఒకే చెట్లో ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో అసలుకి. వావ్! ఇంకొకటి ఇక్కడ 3 ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఒకటి కాసింది. 4, మొత్తం 4. ఇంకా ఒక్కో రోజు 6, 7 కూడా వస్తాయి. ఇప్పుడైతే మీకు ఒక స్మాల్ చిట్కా చెప్దామని నేను మీకు వీడియో చూపిస్తున్నాను. ఈ చెట్టు నేను అప్పుడు ఒక 10 days ఊరికి వెళ్ళినాను. అప్పుడు 10 days ఊరికి వెళ్ళినప్పుడు అంత చెట్లు ఆకులకంతా బాగా నల్లగా ఒక రకంగా తయారైపోయింది, చీడబట్టినట్లుగా తయారైంది. మీకు చూపెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఇలా తయారైంది. మళ్ళీ నేను వస్తానే నాకు టెన్షన్ అయింది, ఏందబ్బా చెట్టు ఇట్లా అయిపోయింది అని అనేసి. మనం చెప్పేట్టు చెట్లు కూడా వింటా ఉంటాయేమో ఫ్రెండ్స్. నేను చెప్పినాను 10 days ఏదో అర్జెంట్ మీటింగ్ ఉన్నింది, FLN మీటింగ్ మా వారికి, కాబట్టి వెళ్ళినాను. సారీ ప్లాంట్స్ అని చెప్పి ఆ తర్వాత కొంచెం పుల్లటి మజ్జిగ ఉన్నాయి ఇంట్లో, అవి 1 week అలాగే పెట్టేసిన తర్వాత ఇచ్చినాను. చెట్టు మొదట్లోకి ఇట్లా వేసినాను పుల్లటి మజ్జిగ. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ మజ్జిగ కూడా ఆడాడ స్ప్రెడ్ అయినాయి, కావాలంటే చూడండి. అంతే, మళ్ళీ చెట్టు దానంతట అదే ఇగురు పెడతా వచ్చింది. ఇది 15 days ముందు వచ్చిందను పువ్వు వచ్చేది, రాకులు రాలిపోయేది, అట్లా అయింది. ఆ తర్వాత నేను పుల్లటి మజ్జిగ ఇచ్చినాను, అంతే మళ్ళీ ఇది సెటరేట్ అయిపోయింది. చెట్లకు కూడా తెలుసు వాటిని అవే ఎలా సర్వైవ్ చేసుకోవాలని. దానికి మనం కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు. ఏదైనా చిన్న చిట్కాలు పాటించి వాటికి ఇది చేస్తే. నీమ్ ఆయిల్ అయిపోయింది కాబట్టి నీమ్ ఆయిల్ నేను స్ప్రే చేయలేదు. నీమ్ ఆయిల్ వేస్తే కూడా బాగా వస్తాయి, కానీ పుల్లటి మజ్జిగ ఉన్నాయి. ఇంకా అప్పుడు ఎమర్జెన్సీకి అని చెప్పేసి నేను పుల్లటి మజ్జిగ ఇచ్చేసినాను. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ చాలా బాగా సెటరేట్ అయింది. మళ్ళీ కొత్తగా ఇగుర్లు పెడతాండి, కావాలంటే మీరే చూడండి. ఎప్పుడు కూడా మన ఇంట్లో పెరుగు ఒకవేళ మిగిలితే కన్నా దాన్ని పడేయకుండా ఒక బాటల్లోకి పెట్టేసి నీళ్ళు వేసేసి ఒక 10 days అలాగే పెట్టేయండి. అంతే, పుల్లగా అయిపోతుంది కదా. ఆ మజ్జిగ వచ్చిందను ఎక్కువ మందారం చెట్టుకే ఇట్లాంటివి ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. నల్ల మార్క్స్ వచ్చేది, లేదంటే ఆకులు పూలంతా రాలిపోయేది, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ పుల్లటి మజ్జిగ ఉంటే వేస్ట్ చేయకుండా చెట్టు మొదట్లోకి ఇచ్చేయండి, బాగా పూలు వస్తాయి. ప్లస్ చెట్టు కూడా బాగా ఫ్రెష్గా ఉంటుంది. మా మందారం చెట్టు అయితే ఎప్పుడు కూడా ఇలా బ్లాక్ మార్క్స్ రాలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఊరికి